నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ప్రేమ్ సింగ్ రాథోడ్ అన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యాంగంగా తీర్చిదిద్దుతాడని ప్రేమ్ సింగ్ రాథోడ్ తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాడని, శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు పేదరిక నిర్మూలన కోసం మోడీ నిరంతరం కృషి చేశారని ఆయన తెలిపారు. ఎన్డీఏ ఆధ్వర్యంలోని తెలంగాణ అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేశారంటున్న ప్రేమ్ సింగ్ రాథోడ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు ప్రేమ్ సింగ్ రాథోడ్ ఉన్నాడు. ముఖ్యంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు తీసుకుంటున్నాడు, రికార్డు సృష్టిస్తున్నాడు. బీజేపీ ఈ నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు? మాకైతే ఆనందం ఉంది, ప్రజలకు పరమానందం ఉంది, ప్రపంచంకు మరింత ఆనందం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు ఎరుకుతున్నటువంటి నాయకుడు ఎవరంటే మోదీ అని వాళ్ళకు కూడా నమ్మకం పెరిగింది. ఈ ప్రపంచం కూడా శాంతి చెందుతుంది. ప్రపంచంలో జరిగినటువంటి ఈ అనవసరంగా తీవ్రవాద ఘటనలు కానివ్వండి, యుద్ధాలు కానీ అవి కూడా ఆపగలుగుతాడు ఆయన ఒక్కడనేసి వాళ్ళకు కూడా నమ్మకం పెరిగింది. తప్పకుండా ఈ భారతదేశం వల్ల, నరేంద్ర మోదీ వల్ల మొత్తం ఇండియా బాగుపడుతుంది. ప్రపంచంలో కూడా మంచి ఇండియాకు పేరు వస్తుంది. మోదీ గారికి అయితే ఆల్రెడీ ఉంది. కానీ కొందరు అంటా ఉన్నారు గతంలో సౌత్ ఇండియాలో బీజేపీ ఏమీ లేదు, దక్షిణ భారతంలో ఏం వేస్ట్ కాదు, ఈ తడాకా చూపెట్టినారు, అన్ని జాగాల మంచి సీట్లు వచ్చినాయి. కేరళ కూడా మొట్టమొదటిసారి ఓట్లు బాగా వచ్చినా కూడా ఒక సీట్ కూడా వచ్చింది. తమిళనాడు కూడా బాగా ఫైట్ ఇవ్వటం జరిగింది. ఆంధ్రాలో స్వీప్ చేయటం జరిగింది. ఈ తెలంగాణలో కూడా ఒక్క ఎమ్మెల్యే సీట్ 10 ఏళ్ల ముందు, సంవత్సరం ముందు ఉండే. ఇప్పుడేమో 8 ఎమ్మెల్యే సీట్లున్న 8 పార్లమెంట్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. వచ్చే సమయంలో మొత్తం సౌత్ ఇండియాలో బీజేపీ ఏకైక పార్టీ ఉంటుంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వం మీద అందరికీ విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ భారతదేశం ఇంకా పేరు ప్రఖ్యాతి చేస్తుంది. ముఖ్యంగా అంటే 8 స్థానాల్లో విజయం సాధించినటువంటి తెలంగాణలో ఇద్దరికి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించిందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కొంత సమాచారం ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది ఖాయం, వాళ్ళిద్దరు మంత్రి అవుతున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. బండి సంజయ్ దేంట్లో కూడా తక్కువ లేడు, కిషన్ రెడ్డి దేంట్లో కూడా అనుభవంలో తక్కువ లేడు. గతంలో మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా ఆయన పనిచేసి ఉన్నాడు. రాష్ట్ర అధ్యక్షులుగా 4 సార్లు పనిచేసి ఉన్నాడు. బండి సంజయ్ కూడా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశాడు. గతంలో ఎంపీగా ఉండే. తప్పకుండా ఒక యూత్, న్యూ జనరేషన్ కింద మేము మంచి చూస్తున్నాం. భవిష్యత్తు బాగుందని, తెలంగాణ కానీ భారతదేశానికి బాగుందని అనుకుంటున్నాను. అయితే ఇంకా కొన్ని మంత్రి పదవులు తెలంగాణ కేటాయిస్తే బాగుంటుందన్నటువంటి ఆశాభావం చెప్తున్నారు. కొంతమంది అంటే మంత్రులుగా తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అందరు మనుషులది ఏదో ఉంటుంది, ఎంత పెట్టినా కూడా ఇంకా కావాలంటారు. మేము కూడా అంటాం, కానీ అనటం అనేది కాదు. ఈ ఉన్నవాళ్లే తప్పకుండా న్యాయం చేస్తారు. వీళ్ళిద్దరు కూడా, ఇద్దరు గారు 11 వంత బలం ఉంది వీళ్లకు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో మినిస్టర్ కావటమే అది పెద్ద బలం. ఏం తక్కువలు కాదు. వీళ్ళతో కూడా తడాగా చూపెడతాం మేము. మొత్తంగా అంటే ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించడమే కాదు, తెలంగాణ నుండి ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడం చాలా సంతోషమని బీజేపీ నేతలు అంటున్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.